ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ హీలింగ్ అనే టాపిక్లో మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో డెత్ గురించి కొన్ని రహస్యాలు చెప్తున్నారు మనకి. సో ఫియర్ అనేటువంటిది usually evokes and the unwillingness to face it with understanding, or due to the emphasis which people lay upon the fact of the physical body and the facility with which they identify themselves with it. It is based also upon an innate fear of loneliness and the loss of the familiar. సో ఈ ఫియర్ అనేటువంటిది మానవుని ప్రధానంగా ఎక్కువగా బంధించుతూ ఉంటుంది. ఈ ఫియర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రధానంగా ఇది పనిచేస్తూ తను చేసేటువంటి పనుల్లోనూ వాటిలోనూ ఈ భయం అనేటువంటిది ఎక్కువగా మనిషిని చేస్తుంటుంది. The fear and morbidness which the subject of death usually evokes, and the unwillingness to face it with understanding, or due to the emphasis which people lay upon the fact of the physical body మీద మనకు ఉన్నటువంటి ఐడియాస్ చేత మనం డెత్ని మనం ఫేస్ చేయాలంటే చాలా భయపడిపోతాం. ఫిజికల్ బాడీ అంటే ఈ దేహమే నేను, ఇదే నేను అంటున్నదిగా ఎక్కువ ఉంటూ, ఇది మన సొంతము, ఇది మనకు శాశ్వతము అన్నటువంటి కొన్ని తెలియకుండా కొన్ని మనలో కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్ మన బాడీలో, మన మైండ్లో రికార్డ్ అయిపోయి ఉన్నాయి మన బాడీ గురించి. సో అది చెప్తున్నారు. And the facility with which they identify themselves with it, it is based also upon an innate fear of loneliness. They identify themselves with it. నేను అనగా ఈ ఇల్లు, ఈ హోదా, ఈ ఆఫీస్ జాబు, ఈ పొజిషన్, ఈ పవర్, ఇవి లేకుండా ఎలా మనం ఉండడం లేదా? మన ఇంట్లో వాళ్ళకి ఆ పొజిషన్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు లేకపోతే ఎట్లా? ఆ పొజిషన్స్ అన్నీ పోతాయి, మనం ఏమైపోతాం, రోడ్డున పడిపోతాం. ఇలాంటి భయాలు మనలో ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్నేట్ ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ ద లాస్ ఆఫ్ ది ఫెమిలియర్. ఫియర్ ఆఫ్ లోన్లీనెస్, వాళ్ళు లేకపోతే మనం అనాథ పాలైపోతాం అనేటువంటి భయాలు మనకు ఎక్కువ. మనల్ని రక్షించేవాడు, వీళ్ళెవరు మనని ఇది చేయరు. సో మన ఇంటి పెద్దో లేదా ఎవరో సంథింగ్ ఎవరు సీరియస్గా ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళు లేకపోతే ఎట్లా, అమ్మో చాలా కష్టం మనకి, వాళ్ళు ఎలా అయినా సరే ఉండాలి, అలాంటి భయాలు మనలో చాలా ఉన్నాయి. Add to the loneliness which eventuates after death, when the man finds himself without a physical vehicle, is as nothing compared to the loneliness of birth. వాడు పుట్టినప్పుడు వాడు ఒక్కడిగానే వచ్చాడు కదా, అలాగే వాడు దేహం వదిలేసినప్పుడు కూడా వాడు ఒక్కడిగానే వాడు వెళుతూ ఉంటాడు. కనుక దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అప్పుడు వాడికి భయం అనేటువంటిది పోతుంది. సో లోన్లీనెస్ ఆఫ్ బర్త్ ఈజ్ అంటే వాడు
ఉదాహరణకి దేహం వదిలేసరికి ఈ చుట్టూతో ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా వదిలేసేసి వాడు ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు వాడికి అంటాడు భావం. మరి ఆ ప్లేన్ నుంచి ఒక్కడే వస్తున్నప్పుడు ఒక్కడే వస్తున్నాడు భూమి మీదకి ఎట్లా అంటాడు? ఇది ఉండదు. అక్కడేమో ఉండట్లేదు, ఇక్కడ ఏదో ఉంటుంది అంటే ఏదో మనం కల్పించుకున్నటువంటి తప్పితే అక్కడ నిజానికి అలాంటిది ఏమీ లేదు. జాగ్రత్త అవగాహన చేసుకోవాలి. సో ఫియర్ ఆఫ్ లోన్లీనెస్. ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్నాడు అనుకోండి ఒక్కడే, పిల్లడికి అవి ఇవి అన్ని చెప్పి పంపించుకుంటారు. ఇప్పుడంటే ప్రతి ఊర్లోనూ మన వాళ్ళు ఉంటున్నారు. అటు ఒక 30 ఏళ్ల క్రితం ఎప్పుడో అప్పుడు వెళ్ళాలంటే అమెరికా చాలా ఏమి తెలియదు, వెళ్ళాలని వీళ్ళు తోడు వెళ్ళలేరు. అలాంటి పరిస్థితి. At birth, the soul finds itself in new surroundings and immersed in a body which is at first totally incompetent to take care of itself or to establish intelligent contact with surrounding conditions for a long period of time. Intelligent. So for a long period of time. So to take care of itself for it. At birth, the soul finds itself in new surroundings and immersed in the body, which is at first totally incompetent to take care of itself. దేహంలోకి వస్తున్నప్పుడు సోల్ అది ఒక కొత్త ప్రపంచం, కొత్త ఇది, కొత్త లోకాల్లోకి దిగి రావడం. అది ఏది చెప్తోందో ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఆ రకంగా సిద్ధమై సోల్కి ఏది కావాలో అది చేసి పెట్టగలిగేటట్టుగా ఉండాలి యాక్చువల్గా దేహం. కానీ ఇన్కాంపిటెంట్గా ఉంటుంది. అది ఏమీ అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉంటుంది సోల్ తోటి. ఇన్కాంపిటెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఆర్ టు ఎస్టాబ్లిష్ ఇంటెలిజెన్స్ కాంటాక్ట్ విత్ సరౌండింగ్ కండిషన్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. The man comes into incarnation with no recollection as to the identity or the significance to him of the group of souls in bodies with which he finds himself in relationship. This loneliness only disappears gradually as he makes his own personality contacts and discovers those who are congenial to him and eventually gathers around him those whom he calls his friends. ఏమవుతుంటాడు? The man comes into incarnation with no recollection to the identity, as to the identity. వాడు the moment he takes birth, the next second or the momentary second లోనే వాడు ఎవడు అనేటువంటిది వాడు మర్చిపోయి వాడు ఉంటున్నాడు. ఎందుకు వచ్చాడు, ఏమిటి, ఏది వాడు గుర్తుండట్లేదు. The moment itself on the identity or the significance to him of the adi with surrounding conditions for a long adi to the identity or the significance to him of the group of souls in bodies. అది తను ఒకళ్ళ ఇంట్లో పుట్టడం లేదా తన చుట్టూతో కొందరు ఫ్రెండ్స్ వీళ్ళందరి మధ్యలో వాడు పుట్టడం ఎందుకు జరుగుతుంది? ఎందుకు వాళ్ళ మధ్యలోనే వీడు పుడుతున్నాడు, ఏమిటి, వాళ్ళందరూ ఆ గ్రూప్ ఆఫ్ సోల్స్ తోటి వీడికి ఒక కనెక్టివిటీ అంటున్నది ఇవ్వబడుతోంది. దాన్ని వీడు మర్చిపోయి వీడు ఉంటున్నాడు. In bodies with which he finds himself in relationship. అది వాడు ఎవరితోటైతే వాళ్ళకి రిలేషన్షిప్స్ అనేటువంటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటున్నాయో వాటి ఎందుకు వీడికి ఏమీ దృష్టి ఉండదు. ఈ జన్మలో వీళ్ళతో ఎందుకు రిలేషన్స్ వచ్చింది మనకి అంటే ఏంటి, క్రితం జన్మలో మనకి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉండుండొచ్చు కదా, ఉంటుంది అంటున్న సెంటెన్స్ తర్వాత వాడదాం. ఉండుండొచ్చేమో, క్రితం జన్మలో వాళ్ళు మనం అలా ఆప్యాయంగా ఉన్నట్టున్నాం, అందుగురించి ఈ జన్మలో మళ్ళా మనకి వాళ్ళ మధ్యలోనే పుట్టేటట్టుగా చేస్తున్నాడేమో భగవంతుడు. వాళ్ళతోటి కలిసి సాధన చేస్తే మనకి జీవితం చాలా పురోగాభివృద్ధి బాగుంటుంది అనుకోండి, అందుగురించి వాళ్ళ మధ్యలో మనకి ఏర్పాటు చేస్తారు. అటువంటి వాళ్ళ ఏర్పాటు చేయడం ఏమి ఉండదు అక్కడ యాక్చువల్గా. అటువంటి వాళ్ళ యొక్క థాట్ ప్యాటర్న్స్కి వీడు అక్కడ ఏది అవైలబిలిటీగా ఉన్నటువంటి దేహాన్ని వీడు స్వీకరించడానికి వీడు జన్మ అనేటువంటి తీసుకోవడం అంటుంటే జరుగుతుంది. సో ఆ థాట్ ప్యాటర్న్స్ వీడికి ఎవరితోటైతే మ్యాచ్ అవుతుంటే వాళ్ళ మధ్యలో వీడు పుడుతుంటాడు. To establish an intelligent contact with the surrounding conditions for a long period of time, the man comes into incarnation with no recollection as to the identity. So it disappears gradually as he makes his own personality contacts, discovers those who are congenial to him, and eventually gathers around him those whom he calls his friends. After the death, this is not so, for the man finds on the other side of the veil those whom he knows and who have been connected with him in physical plane life.
ఫిజికల్ ప్లేన్ లైఫ్లో వీళ్ళకి ఎవరితో అయితే కనెక్టెడ్ ఉందో వాళ్ళతో విత్డ్రా రావడం డెత్ అనేటువంటి, వాళ్ళ మధ్యలో పుట్టడం బర్త్ అయితే వాళ్ళ నుంచి విత్డ్రా అయిపోవడం డెత్. And he is never alone. As human beings understand loneliness, he is also conscious of those still in physical bodies. వాళ్ళ మధ్యలోనే ఉన్నట్టుగా వీడుకుంటుంది. వీడు ఏదో వదిలేసి మనం వెళ్ళిపోయాడు అంటుంటదిగా ఉండదు. ఆ మధ్యలోనే ఆ ఇంట్లోనే ఉంటుంటాడండి. తెలిసి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రతువులు నిర్వహించడం అంటున్నది పెద్దలు ఆచారంగా మనకి ఇచ్చారు. ఎందుకంటే దేహం వదిలేసినటువంటి వాడికి వాడు ఏ కారణంగా అయితే దేహం వదిలేశాడో ఎవడో వాడు తెలియాలి. ఎన్నాళ్ళైనా సరే ఆ ఇంట్లోనే తిరుగుతూ అక్కడే ఉంటున్నాడు అనుకోండి, ఇట్ ఇస్ టైం వేస్ట్ ఫర్ హిమ్. దాని యొక్క మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడవచ్చు. ఇట్ ఇస్ టైం వేస్ట్ కదా. దేహంతో సంబంధంగా ఉంటుంటుంది. అప్పుడు దేహం వదిలేసిన తర్వాత వాడి పనులేమో ఇంకా అటు వెళ్ళిపోవాలి. వాడు ఆ ఊరు వెళ్ళిపోయినా ఈ ఊరు గురించి వీడు ఆలోచిస్తూ ఇదిగా ఉంటే వీడికి పని అవుతుంది. అమెరికా వెళ్ళిన వీడికి చదువు గురించో ఉద్యోగం గురించో వెళ్ళినటువంటి వాడు పొద్దున రాత్రి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళతోటి అలా గడిపేస్తున్నాడు అనుకోండి, ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఏదో వాడు వెళ్ళినటువంటి పని అవ్వదు. అది ఎట్లాగో దేహం వదిలేసిన తర్వాత కూడా వాడు అక్కడ ఎవరితోటైతే ఇది ఏదైతే జరగాలో దాని మీద వీడికి దృష్టి ఏర్పడాలంటే దీంతో కట్టాకోవాలి. సో నిజానికి ఏం జరుగుతుంటుంది అంటే వాడు ఫిజికల్ బాడీ ఉండదు కానీ అక్కడే ఉంటుంటాడు, అక్కడే తిరుగుతూ ఉంటాడు. సూక్ష్మ దేహంతో అక్కడే ఉంటాడు. And he is never alone. As human beings understand loneliness, he is also conscious of those still in physical bodies. He can see them, he can tune in on their emotions and also upon their thinking. For the physical brain, being non-existent, no longer acts as a deterrent. వాళ్ళలాగానే వీడు ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఏదో బాధపడుతుంటే ఏంటి వీళ్ళు బాధపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏంటో ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు అలా ఇలా ఏదో వీడు ఆలోచించుకుంటూ ఉంటాడు. అంటే నేను దేహం వదిలేసాను అంటే థాట్ వాడికి వచ్చేది చాలా ఇదిగా ఉంటుంది, రేర్గా ఉంటుంది. సో అలా వాడు అక్కడే తిరుగుతుండడం, అక్కడే ఆలోచించుకుంటుండడం, అదే సరౌండింగ్స్లో ఉంటుంటాడు. వాడు ఏంటి ఇదంతా కొత్తగా ఉంది, వీళ్ళంతా మన ఇంటికి వస్తున్నారు ఏంటి, ఏం జరిగింది ఇక్కడ, అలా ఏదో ఉంటుంది వాడికి. అందరిగా వాడికి ఇది అవ్వదు, అది చూసినా వాడికి వెంటనే డైజెస్ట్ అవుతుంది. ఏదో నేను పడుకున్నట్టున్నాను ఏదో సంథింగ్ వాడికి ఉంటుంది తప్పితే వాడు ఇక్కడ అయిపోయింది మనది అంటాడు, మనం ఇటు కాదు అటువైపు వెళ్ళాలి అంటాడు దృష్టి వాడికి ఎప్పుడు ఏర్పడుతుందంటే కనుక సాధన బాగా ఉన్నటువంటి వాడు ఎక్కడికా వెళ్ళిపోతాడు. మిగిలిన వాళ్ళు అక్కడే అలా తిరుగుతుండడం, అదే వాళ్ళ మధ్యలో ఉంటుండడం, రోజు కాఫీ టైంకి వచ్చి ఏదో ఏంటి ఇంకా నాకు కాఫీ ఇవ్వట్లేదని అడుగుతుండడం, ఇలాంటివి ఏవో ఉంటుంటాయి. Understand loneliness. He is also conscious of those still in physical bodies. He can see them. He can tune in on their emotions. వాళ్ళ ఎమోషన్స్ ఏంటో వీడికి దాని తగ్గట్టుగా వీడు ఫీల్ అవుతుండడం, వీడు వాటి సమస్యల గురించి ఏంటో మా కుటుంబం ఇలా ఇబ్బందుల్లో ఉంది, ఏంటి నేను ఏదైనా చెయ్యాలి వీళ్ళకి ఏదైనా, అలా ఏదో ఆలోచిస్తూ అలా ఉంటుండడం ఇదంతా ఉంటుంది. ఆన్ దేర్ ఎమోషన్స్ అండ్ ఆల్సో అపాన్ దేర్ థింకింగ్. ఫర్ ద ఫిజికల్ బ్రెయిన్ బీయింగ్ నాన్ ఎగ్జిస్టెంట్ no longer acts as a deterrent. If people but knew more, birth would be the experience which they would dread and not death. నిజానికి భయం ఎక్కడ ఏర్పడాలంటే పుట్టడంలో భయం ఏర్పడాలి. నిజానికి వీడి రహస్యాలు తెలిసి నేను పుట్టడంలో వీడు ఏం జరుగుతుంది, వీడు ఉన్నటువంటి లోకాల్లో నుంచి ఒక నూతన లోకంలోకి వాడు వచ్చేస్తున్నాడు. చేసినప్పుడు ఇక్కడ ఏమిటో మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమిటో అంటుండేది నిజానికి అక్కడ భయం ఏర్పడాలి. కానీ దేహం వదిలేసిన తర్వాత ఏముంది, వీడు నీకేం పని లేదు, నేను రిలీజ్ చేసేసారనుకోండి వాడు ఇంకా బాధపడడం అంటుండేది ఉంటుంది. ఉదాహరణకి జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నటువంటి వాడిని రిలీజ్ చేసేసారనుకోండి, అయ్యో ఏమిటో మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఏంటో ఈ వాతావరణం చాలా హాయిగా ఉండేది, ఎందుకు నన్ను పంపించేస్తున్నారు, ఇంకో 4 రోజులు ఉండనండి, ఇలాంటిది అంటాడు ఆవిడ. ఎప్పుడు పంపించేస్తున్నారు సార్, రేపు పొద్దునైనా నేను 1 గంట ముందరే తయారు ఉంటాను, నన్ను 6 గంటల బదులు 4 గంటలే పంపించేస్తారా, ఇలాంటిది ఏదైనా అడగడం ఉంటుంది వాడు. అట్లాగో బీయింగ్ నాన్ ఎగ్జిస్టెంట్. ఇఫ్ పీపుల్ బట్ న్యూ మోర్, birth would be the experience which they would dread and not death. For birth establishes the soul in the true prison. బర్త్ అనేటువంటిది ట్రూ ప్రిజన్ ల్యాండ్. అంటే ఇక్కడ వాడు అనుకున్నట్టుగా వాడు ఉండలేడు. ఉదాహరణకు వాడు ఇప్పుడు ఏదనుకుంటున్నాడు ఆ రకంగా వాడి జీవితం గడపలేడు, ఆ టైంని అలా విధంగా గడపలేడు. సోల్
ఏ రకంగా అనుకుంటుందో ఆ రకంగా ఉండదు. చుట్టూతో ఉన్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగా వీడు వ్యవహరించాల్సింది చెప్తే వీడు అనుకుంటున్నటువంటి విధంగా ఉండడం అంటే సాధ్యం కాదు. ఎంటర్డ్ ఇన్ టు బర్త్, వీఆర్ బౌండ్ టు సర్టన్ లిమిటేషన్స్. And physical death is only the first step towards liberation. It is the liberation, first step towards liberation. చక్కగా దేహం వదిలేస్తున్నట్టు అంటే కొంత ఫ్రీనెస్ వచ్చింది వాడికి. పూర్తిగా ఫ్రీనెస్ వచ్చింది కాదు, కొంచెం ఫ్రీ అయ్యాడు వాడు. Another fear which induces mankind to regard death as a calamity is one which theological religion has inculcated, particularly the Protestant fundamentalists and the Roman Catholic Church. The fear of hell, the imposition of penalties, usually out of all proportions to the errors of lifetime, and the errors imposed and the terrors imposed by an angry God. To these, man is told he will have to submit, and from them there is no escape except through the vicarious atonement. There is, as you well know, no angry God, no hell, and no vicarious atonement. There is only a great principle of love animating the entire universe. There is the presence of the Christ in indicating to humanity the fact of the soul, and that we are saved by the livingness of the soul, and the only hell is the earth itself, where we learn to work out our own salvation. సో కొన్ని మన యొక్క పురాణాల్లోని వాటిలో వీడు దేహం వదిలేగానే వాడు ఏదో వాటిలోకి వెళ్తాట, వీటిలోకి వెళ్తాట, యమలోకాలలోకి వెళ్తాట, అక్కడ వీడిని కాల్చి వేయించుతారట, ఆ రకంగా చేస్తారట, సూదుతో పొడుస్తారట, ఇబ్బందులు పెడతారట, చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయట, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా అక్కడ ప్రాయశ్చిత్తం చేసుకు ఇలా చెప్పేస్తుంటారంటే మాస్టర్ గారు కూడా వీటి మీద చాలా క్లారిటీ ఇచ్చారు. గురించి దాని గురించి ఎక్కువ మనం చెప్పుకోగలం. సో నిజానికి అట్లాంటిది ఏం లేదండి. భగవంతుడు అనేవాడు ఒకడే చాలా పరిపూర్ణటువంటి ప్రేమ స్వరూపుడు. ఆయన తన బిడ్డల్ని వాళ్ళని ఈ రకంగా కాల్చి పొడిచి ఇబ్బందులు పెట్టేటువంటి స్వభావం ఆయనకు ఉంటుందా? ఆయన ఎందుకు అలాంటి పనులు చేస్తాడు? ఆయన అటువంటిది అంటూ ఏమీ లేదు. యాంగ్రీ గాడ్ ఏం లేడు భూమి మీద. నిజానికి వాడికి హెల్ అంటే ఏంటంటే భూమి మీద జీవించడమే హెల్. వాడికి భూమి మీద నుంచి ఎప్పుడైతే వాడు రిలీజ్ అయ్యాడో ఇట్ ఇస్ ఎ లిబరేషన్. ఇక్కడ ఒక కండిషన్స్, ఇక్కడ ఈ రకంగానే ఉండాలి, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళకూడదు, ఇప్పుడు లేవాలి, ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు ఈ రకంగా జీవించాలి, ఇదంతా కూడా వాడికి ఒక కండిషన్స్ ఇవన్నీ కూడా మానవుడు. సో నిజానికి ఇదే వాడికి హెల్, కానీ దేహం వదిలేయడం అనేటువంటి హెల్ ఎప్పటికీ అవ్వదు అంటున్నారు ఆయన. We learn to work out our own salvation, actuated by the principle of love and light, and incited there to by the example of the Christ and the inner urge of our own souls. This teaching anent hell is a reminder of the sadistic turn which was given to the thinking of the Christian church in the Middle Ages, and to the erroneous teaching found in the Old Testament and Jehovah, the tribal god of the Jews. Jehovah is not God, the planet Logos, the eternal heart of love whom Christ revealed. సో నిజానికి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమస్వరూపుడు దైవం. ఆ దైవం యొక్క దీంట్లో సమస్తము నిర్ణయింపబడుతుంటుంది. అందు గురించి వీడు దేహం వదిలేసినప్పుడు ఇవన్నీ జరగడం ఇదంతా కూడా ఏంటంటేనండి, ఒక స్టేట్ ఆఫ్ క్రాసింగ్ ఫ్రమ్ వన్ ప్లేన్ టు ది అనదర్. అది వీడు తెలియకుండా వీడు అది చాలా కష్టాలట అన్నారు. అంటే ఒక తెలియనటువంటి లోకాల్లో నుంచి లేదా తెలియనటువంటి లోకాల్లో వీడు వెళుతూ ఉండడం అంటే దాన్ని కష్టముగా చెప్పారు. దానికి పరిపూర్ణ ప్రేమస్వరూపం. ది లా ఆఫ్ కర్మ అంటున్నది మాత్రం ఉంటుంది. అది మాత్రం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది లా ఆఫ్ కర్మ. ఈరోజు మనం ఎవరి దగ్గరైనా 10 రూపాయలు అప్పు తీసుకున్నామంటే ఆ 10 రూపాయలు చెల్లించేసారు. వాడినో వీడినో మేనేజ్ చేయొచ్చు, కానీ సృష్టిలో ఉన్నటువంటి లెక్కల్ని మాత్రం మనం మేనేజ్ చేయలేము. బాగా గుర్తుపెట్టేసి వాడిని వీడు మేనేజ్ చేసేసి నేనే అప్పులు లేను అంటుంటే కొండ చూపించుకోవచ్చు, దట్స్ డిఫరెంట్. బట్ సృష్టిలో వీడు
ఫలానా ఫలానా వాళ్ళ చేత వీడు పనులు చేయించుకుంటే వాళ్ళకి తిరిగి వీడు ఆ పనులు చేసి పెట్టాల్సి వస్తుంది. మనం ఎవరి దగ్గర అయితే నాకు ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టు అంటున్నదిగా మనం చేయించుకుంటాము, తిరిగి వాడికి ఆ పనులు మనం చేసి పెట్టాలి. ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటే వాడికి అప్పు కట్టేయాలి. ఎవరి దగ్గరైనా మనం వస్తువులు తీసుకుంటే ఆ వస్తువులు వాళ్ళకి తిరిగి మనం అప్పచెప్పాలి. వాటి గురించి మళ్ళీ మనం ఆ లా ఆఫ్ కర్మ అంటున్న దానికి తగ్గట్టుగా మనం మళ్ళీ జన్మ అనేటువంటి తీసుకోబడుతూ ఉండడం, వాళ్ళకి ఆ రీపే చేసేస్తూ ఉండడం, డెబ్ట్స్ అని అంటారు. అవి మనం క్లియర్ ఆఫ్ చేసుకోవాలి ఎప్పటికీ కూడా. గురించి మన జీవితం ఎప్పుడు కూడా సాధనగా వెళ్ళిపోతూ ఉండాలి. ఎవరి దగ్గరైనా సరే రూ. 10 మనం తీసుకుంటున్నామట, లేదా రూ. 10 మనం ఇస్తున్నామట అంటే వాడిని బాగా గీకి గీకి బాగా వాడితో బాగా బేరాలాడి వాడికి అలాంటిది మనం చేసినప్పుడు ఏమవుతుందంటేనండి, వాడికే మన కర్మబంధం ఏర్పడిపోతుంది. వాడికి ఒక వాడికి రూపాయి ఎక్కువ ఇచ్చేసాం అనుకోండి, అక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది. లైఫ్లో మనం ఎప్పుడు కూడా వి షుడ్ బి వెరీ ఫ్రీ అండ్ ఈజీగా ఉండాలి. మనం చాలా వాడికి ఇవ్వాల్సిన దాంట్లో వీడికి ఇవ్వాల్సిన దాంట్లో మనం వీలైనంత దాచుకుంటూ మనం ముందుకెళ్దాం అంటుంటే థాట్ మనకు ఉందనుకోండి, వాడికి వీడికి తెలియకుండా ఒక కర్మబంధం ఏర్పడిపోతుంది. మనం వాడికి మళ్ళీ ఏదో చేయాలి ఫ్యూచర్లో. వాడు ఒక కూరగాయలు అమ్మేవాడుగా ఇప్పుడు ఉన్నాడు, మనం కూడా భవిష్యత్తులో ఒక కూరగాయలు అమ్మేవాడు లాగానే ఏదో అవ్వాలి. వాడికి మళ్ళీ అప్పుడు ఏదో మనం తక్కువ ధరలకు మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటివి ఉంటాయి. కర్మ ప్రిన్సిపల్ గురించి మనం జన్మ తీసుకోబడుతూ ఉండడం ఇలాంటివి ఉంటుంటాయి, కానీ అవి ఏవి పోవు. గురించి మన లైఫ్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇది చేయకుండా అలా ఉంటుంది. నో హెల్ అండ్ నో వికేరియస్ అటోన్మెంట్. అది నిజానికి అలాంటి ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఒకటే ఉంటుంది. సో ది ట్రైబల్ గాడ్ ఆఫ్ ది జ్యూస్ యొక్క దైవాన్ని జెహోవా అని చెప్తున్నారు మనకి. ఆయన నిజానికి దైవం కాదండి. ది ప్లానెట్ లోగోస్, ది ఎటర్నల్ హార్ట్ ఆఫ్ లవ్ హూమ్ క్రైస్ట్ రివీల్డ్ అన్నారు. As these erroneous ideas die out, the concept of hell will fade from man's recollection, and its place will be taken by an understanding of the law, which makes each man work out his own salvation upon the physical plane, which leads him to right the wrongs which he may have perpetuated in his lives on earth. భూమి మీద ఉండగానే వాడికి వీడికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో లా మనం చేపిస్తుంటాం. ఎందుకు వాడొచ్చి మన దగ్గరే తీసుకుంటున్నాడు? దెర్ ఇస్ సమ్ రిలేషన్. సృష్టిలో ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఫలానా వాడే మన దగ్గర ఎందుకు పని చేయడానికి వాడు వస్తున్నాడు, ఫలానాది ఎందుకు చేస్తున్నాడు అంటే పూర్వజన్మలో మనం వాడికి చేసాం, లేదా ఫలానా వాడి చేత మనం ఎక్కువ పని చేయించుకోవడం చేత మన పర్సనల్గా ఎక్కువ చేయించేసుకోవడం అంటూ చేస్తే ఫ్యూచర్లో మనం వాడికి చేయడం అంటాడు. దిస్ లా ఆఫ్ కర్మాన్ని దాటగలిగేది ఏమీ లేదు భూమి మీద. ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో ది లా ఆఫ్ కర్మ అంతే. సో అందు గురించి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పర్సనల్ వర్క్స్ వేరే వాడి చేతి చేయించుకోవడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టం చూపించకూడదు, చేయించుకోలేదంటారు. వాళ్ళే చేసుకుంటారు. ఋషులు మహానుభావులు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవితం వాళ్ళే దానికి కోసం వాళ్ళే చూసేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కింద 10 మంది శిష్యులు ఉంటే, నువ్వు నా ఆశ్రమం అంతా చేసి నా రూమ్ అంతా నీట్ చేసి పెట్టు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మిగిలిన పనులు వాళ్ళ చేతి చేయించుకుంటారు. అంటే నా బట్టలను ఉతుకు, బాగా ఎండేసావా ఉండదు. మనం చూడండి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నట్టుగా చూపిస్తుంటారు ఇవన్నీ మనకి. అలా సృష్టిలో ఈ లా ఆఫ్ కర్మ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. క్లీన్ హిజ్ ఓన్ స్లేట్. అది అంటే మనం దేహం అది చెప్తున్నారు. కాన్సెప్ట్ ఆఫ్ హెల్ విల్ ఫేర్ అవుట్ అది, విచ్ లీడ్ హిమ్ టు రైట్ హిస్ రాంగ్స్ విచ్ హీ మే హ్యావ్ perpetuated in his lives on earth, and which enables him eventually to clean his own slate. మన స్లేట్ ఎలా ఉండాలంటే మొత్తం తుడిపేసినట్టే. దేహం వదిలేసేటప్పుడు మనం ఎలా ఉండాలంటే అంటే, వీడు ఎవడోడి దగ్గర అయితే అప్పులు తీసుకున్నాడు అవన్నీ కట్టేసాడంటే వీడి ఏమీ లేదండి అంటున్నదిగా ఉండాలి. చూడండి, చిన్న విషయం కాదు. క్లీన్ హిజ్ స్లేట్. ఎవరి దగ్గర కూడా ఉచితంగా పొందడం అన్నటువంటిది కానీ, తక్కువ ధరలకు కొట్టేద్దాం అంటున్న భావములు కానీ సాధనకి పనికిరాదు. వేరే వాటికి పనికొస్తాయి కావాలంటే, సాధనలో అంటుండే వాడికి మాత్రం ఇది పనికిరాదు. వాడికి ఏదో రూపైనా వాడికి మీరు మొట్ట చెప్పేసేయండి, యూ విల్ బి సేవ్డ్. సాధనలో అంటాడు ఎప్పుడు కూడా ఉచితంగాను, లేదా ఎందుకంటే మనం చేస్తున్నామంటే అంటే కొంచెం ప్రిన్సిపల్ హయ్యర్. మన సాధనలో మన యొక్క జీవితాల్లో మనం చాలామందికి మనం ఉచితంగా మనం సేవ చేస్తుంటాం. అందులో భాగంగా ఎవడైనా మనకి ఏదైనా చేస్తే దట్స్ డిఫరెంట్. బట్ పర్సనల్గా ఒకటి ఏదైనా సరే ఫ్రీగా మనం పొందేద్దాం అన్నటువంటి భావం మనకి మాత్రం
సాధనలు అంటుంటాడు కొండవృదు. మనం ఏదో రూపాయన వాడు కష్టపడి మనకి ఏదో చేసి పెట్టి దానికి ఏదో రకంగా మనం షుడ్ ఏబుల్ టు దానికి ఇది చేయాలి మనం ఇప్పుడు కూడా. లేకపోతే ఏమవుతుందంటే మనకి తెలియకుండా అలా కర్మ అలా పెరిగిపోతుంది. గురించి క్లీన్ హిస్ ఓన్ స్లేట్ అన్నదాన్ని. I seek not here to impose upon you a theological decision. I seek only to point out that the present fear of death must give place to an intelligent comprehension of the reality. Intelligent comprehension of the reality లో అడుగు పెట్టండి, చక్కగా మీకు అవగాహన అయ్యేటువంటి రహస్యాలు చాలా రియాలిటీలోకి రాండి. అండ్ టు ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ కంటిన్యూటీ విచ్ విల్ నెగేట్ disturbance and emphasize the idea of one life and one conscious entity in many experiencing bodies. ఎప్పుడైతే మనం కేవకుడు ఉన్నాడండి, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపద అంటున్న భావంగా ఎప్పుడైతే మనం భూమి మీద వాసుదేవుడిని ధ్యానిస్తామో, నారాయణుడిని ధ్యానిస్తామో, అది మీకు సృష్టిలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు దర్శింపజేయించి అని చెప్తున్నారు. సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ కంటిన్యూటీ విచ్ విల్ నెగేట్ డిస్టర్బెన్స్ అంటుండే తొలగించేసి అక్కడ మనకు ఉండాల్సినటువంటి భావం ఏంటంటే, నేను ఎంఫసిస్ ద ఐడియా ఆఫ్ వన్ లైఫ్ అండ్ వన్ కాన్షియస్ ఎంటిటీ. అంత సృష్టిలో అంతా కూడా ఒకడే ఉన్నాడండి, వాడిలో వీడు ఒక భాగం అంటుండేదిగా ఎప్పుడైతే వీడు తెలుసుకుంటాడో, నాదంటే ఏముంది ఏం లేదు, అంతా వాడిలో నేను ఒక భాగం, నేను ఒక అణువును మాత్రమే అని చెప్తారు కదా మనకి కాస్మిక్ ఫైర్లు. ఇట్ మైట్ బి స్టేటెడ్ ఇన్ ఆర్డర్ to sum up my general proposition that the fear and horror of death is founded upon the love of form, our own form, the forms of those we love and the forms of our familiar surroundings and environment. ఈ ఫారం అంటే మనకు చాలా ఇష్టం అండి, దానివల్లనే డెత్ అంటే మనకు చాలా భయం. మన చుట్టూతో మన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, లేదా మన దేహము, ఇవంటే మనకు చాలా తెలియనటువంటి ఒక ఆపేక్ష ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే బంధంలో ఎక్కువ వీడు ఇరుక్కుపోతుంటుంది. ఆ బంధంలో బాడీతోటి వీడికి అంతటితో వేరేది ఏంటంటే వీడికి. Yet this type of love runs counter to all our teaching and to the spiritual realities. The hope of the future and the hope of our release from this ill-founded fear lie in the shifting of our emphasis to the fact of the eternal soul and the necessity for that soul to live spiritually, constructively and divinely within the material vehicles. నేను చెప్పేటువంటి ఆధ్యాత్మిక బోధనలన్నీ కూడా ఈ ఫియర్ని వీడు క్రాస్ చేయడానికే. అదే మెయిన్. గురించి అనేక టెక్స్ట్ బుక్స్ తోటి, అనేక రకాలైన పుస్తకాలతో చెప్పబడేటువంటి రహస్యం ఇది ఒకటే. ఇది ఈ దేహం అనే ఏదైతే వీడిదని అనుకుంటున్నాడో అది వీడిది కాదు, అది మాత్రమే వీడు కాదు. వీడనగా ఎవరు అంటే వాడు ఆ దేహంలో ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి ప్రజ్ఞ. దాని ద్వారా ఎవడైతే వ్యక్తం అవుతున్నాడో వాడు అసలు వీడు. దేహమే వీడు అనుకుంటూ మనం చాలా గందరగోళాల్లో మనం ఇరుక్కుపోతుంటాం. అది మాత్రమే మన చుట్టూగా ఉన్నటువంటి వాడు వాళ్ళందరూ కూడా ఆ దేహమే వాళ్ళు అంటున్నదిగా అనుకుని వాళ్ళకి ఏమైనా కొంచెం సీరియస్ అయిపోతే మనం చాలా కంగారు పడిపోతుంటాం, చాలా భయాందోళనలకు గురైపోతుంటాం, ఇలాంటివి ఓ జరిగిపోతాం. దేహమే వాళ్ళు కాదు, వాళ్ళు ప్రజ్ఞాస్వరూపం. దేహంలోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళతోటి కనెక్టివిటీ కాంటాక్ట్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళ గురించి చెప్పారు కదా, స్మరణ అంటున్నది ఇక్కడే ఉంటుంటారు. గురించి ఈ దేహమే అంటున్నదిగా అనుకోవడం అంటున్నది కరెక్ట్ కాదు. ఇల్ ఫౌండెడ్ ఫియర్ అన్నది లై ఇన్ ద షిఫ్టింగ్ ఆఫ్ అవర్ ఎంఫసిస్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ ది ఎటర్నల్ సోల్. ఈ షిఫ్టింగ్ ఆఫ్ అవర్ ఎంఫసిస్ అంటున్నది జరగడంలో ఈ భయం అంటున్నది మనలో చాలా పనిచేస్తుంటుంది. Of the eternal soul and to the necessity for that soul to live spiritually. సో ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎలా ఉండాలి నిజానికంటే, స్పిరిచువల్గా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి, పరమాత్మ యొక్క స్వరూపముగా భూమి మీద వ్యవహరించాలి. ఈ దేహం అనేటువంటిది సోల్ యొక్క యాక్టివిటీ నిర్వహించుకోవడానికి ఇవ్వబడినటువంటిది, కానీ వేరే పనులకు కాదండి. అలా నా ఊరు ఎందుకు వచ్చామంటే ఆఫీస్ పని మీద వచ్చాం. ఆఫీస్ పని మానేసి వీడు ఆ ఊర్లో ఉండేటువంటివన్నీ కూడా చూసుకుంటూ, ఆ ఊర్లో దొరకనివి వీడు ఊర్లో దొరకని అని అనుకుంటూ, ఆ ఊర్లో దొరికేవి కొనుక్కుంటూ ఇలా టైం వేస్ట్ చేసేస్తున్నాడు అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఎట్లాగో ఇప్పుడు దేహం అన్నటువంటి దేనికి ఇవ్వబడింది అంటే, ప్రజ్ఞ తన యొక్క సాధనకై ఈ దేహం అన్నటువంటిది ఇవ్వబడింది.
ఊరినే వాడి పాటికి వాడు ఉంటే బాగుంటది కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ఒక ఫ్యామిలీ అంటూ పెట్టాడు. ఒకనొకకి అనుబంధం ఏర్పడటం, ఒక మాలిక్యూల్ ఫామ్ అవడంలో ఏంటో ప్రిన్సిపల్, ఫ్యామిలీ అంటే అంతకంటే ఇంకేం లేదు. సో సృష్టిలో దీన్ని చక్కగా వీడు అవగాహన చేసుకోవడం అంటే చేస్తే అంతా కూడా సాధనగా ఏర్పడింది తప్పితే ఇంకా వేరేదేం లేదండి భూమి మీద. చక్కగా కూర్చొని సాధన చేసుకోవడం, ఇంకా వేరే విషయాలు ఎందుకండి అని అంటాడు. అది వీడు మర్చిపోయి వీడు జీవిస్తున్నాడు కాబట్టి అది తప్పితే మిగిలిన విషయాలు అనేవి కూడా వీడు మాట్లాడేస్తున్నాడు. అందువలన వీడికి ఇటువంటి భయాలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అంటున్నాడు ఆయన. సో భూమి మీద టీచింగ్స్ అన్ని కూడా దీని మీద ఇవ్వడమే అంటున్నదే ప్రధానంగా సాగుతోంది అని చెప్తున్నాడు. సో ఎటర్నల్ సోల్, అది మెటీరియల్ వెహికల్స్. Into this concept again enters the thought of restitution. Wrong concepts are therefore forgotten. The ideas of elimination also enters in so that right focus is attained. Meaning the right focus is attained. సో మనకి పతంజలి ఇచ్చేటువంటి యోగము కానీ ఇది మనకి ప్రధానంగా అందించేటువంటిది. సో రైట్ ఫోకస్ అంటే ప్రధానంగా మనకు సిద్ధింపబడాలి. రైట్ ఫోకస్ ఇస్ అటైన్డ్ అన్నారు. Integration demands consideration so that absorption in the life of the soul will take the place of absorption in the life of the body. Absorption into the soul అంటే జరగాలి. అబ్జార్ప్షన్ ఇన్ ద బాడీ అని నేను అనుకుంటూ అందులో అబ్జార్బ్ అయిపోయి ఉంటున్నాడు. అబ్జార్ప్షన్ టు ద బాడీ కదా, అబ్జార్ప్షన్ టు ద సోల్. డైరెక్షన్ రివర్స్ వల్ల దక్షిణాయనం కదా ఉత్తరాయణం వైపు తిరగండి. జీవితంలో ఉంటుంది రహస్యం మీకు చాలా బాగుంటుంది. Which must be sorrow, loneliness, unhappiness, decay, loss, all these are ideas which must disappear as the common reaction to the fact of death also vanishes. The fact of death also vanishes. మనం నిరాశ, ఏదో నేనే గొప్ప ఒంటరి వాడిని, ఇలాంటి భావాలన్నీ కూడా తీసి పక్క పెట్టేసాయి. ఇప్పుడు అవన్నీ కూడా వాటికి మీనింగ్స్ లేవు. We have cultivated our own meanings to those words and we are feeling sorrow with our conditions. But there is no such thing on this earth. మీరు ఒకసారి మనం ఈ మాటలను మనం జాగ్రత్తగా ఇలా ఇది చేసుకుంటే అసలు బాధపడాల్సినటువంటి అంశం ఎక్కడా లేదే అంటుండేది అనిపిస్తుంది. నిజంగా మనం చాలా వాటికి బాధపడిపోతూ ఉంటాం, సంతోషంగా ఉండడానికి చాలా కారణాలు వెతుకుతాం. నిజానికి ఈ వాక్యాలు వింటే లోన్లీనెస్ కానీ ఇలాంటివి లేవండి అని చెప్తున్నారు. సో డికే కానీ లాస్ కానీ ఇలాంటివి ఏం లేవు. ఆల్ దీస్ ఆర్ ఐడియాస్ which must disappear as a common reaction to the fact of death also vanishes. As men learn to live consciously as souls, as they also learn to focus themselves on soul levels and begin to regard the form or forms as simply modes of expression, all the world's sorrowful ideas anent death will gradually disappear. ఐఎమ్ సోల్ అంటుండే చక్కగా వీటికి నిలబడితే డెత్ అనేటువంటిది ఏం లేదండి అంటుండేది అలా ఉంటాడు. ఇంకో గంటలో మీరు చనిపోతారటండి అన్న వీడు ఇట్స్ ఆల్ రైట్, ఓకే, ఇంకా గంట టైం ఉంది కదా, ఇంకా ఈ సంగతి చెప్పండి అంట. సరదాగా ఉండడం అంటున్నది ఉంటుంది. ఎక్కడో కూడా ఇంక అయిపోయింది, ఇంకా టైం దగ్గర పడుతుంది, మీరు జాగ్రత్త, వీళ్ళ ఖర్చులు ఎక్కువ పెట్టుకోకండి, ఇలాంటివి మాట్లాడు. అంటే నిజానికి ఏంటి సత్యం అంటుండే దాని వీడు వికసించితే చాలా. సత్యంలో వికసించి జీవించడమే ముఖ్యం. అంతే. ఇప్పుడు బాధ్యతలు బాగా అప్పచెప్పేసుకోవడం అంటున్నది అక్కర్లేదు. ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు. దాని అందు వీడికి బంధం ఎక్కువ ఉందనుకోండి, జాగ్రత్త, రోజు 10 రూపాయలు ఖర్చు పెట్టండి, మీరు ఇష్టం ఖర్చు పెట్టేస్తుంటారు. ఇలాంటి అలా అనుకుంటూ కూర్చుంటే ఆ ఖజానా దగ్గర వాడు ప్రజ్ఞత అక్కడే తిరుగుతుంటాడు. ఏమొదిలేసినా ఏమవుతుంది, దేని అందైతే వీడికి ఇష్టత ఎక్కువ ఉందో దాని చుట్టూ అలా తిరుగుతుంటుంది. దాని నుంచి బయటకు రాలేడు. హాస్టల్ ప్లేన్లో అక్కడే ఉంటుంటాడు, ఆ రూమ్లోనే ఉంటుంటాడు, ఆ బ్యూరో చుట్టూతానే తిరుగుతుంటాడు ప్రజ్ఞ. అలా అయిపోతుంటాం అన్నమాట. Sorrowful ideas anent death will gradually disappear, and a new and more joyful approach to that great experience will take their place. You will note that the various words I have chosen in considering the basic requirements have been so chosen for their specific meanings. వాటికి ఒక ప్రత్యేకతతో నేను కొన్ని పదాలు ఎంచుకుని నేను చెప్పాను ఇప్పటిదాకా. కనుక మీరు జాగ్రత్తగా వాటిని అవగాహనలో పెట్టుకోండి అంటున్నారు ఆయన.
అందులో కొన్ని వర్డ్స్ గురించి ఆయన చెప్తున్నారు ఇక్కడ. నెంబర్ 1, ది వర్డ్ ఆఫ్ రెస్టిట్యూషన్ సిగ్నిఫైస్ ద రిటర్నింగ్ ఆఫ్ ద ఫారం టు ద బేసిక్ రిజర్వాయర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ ఆఫ్ ద సోల్, ద డివైన్ స్పిరిచువల్ ఎనర్జీ రిటర్నింగ్ టు ద సోర్స్ either on soul or monadic levels according to the point on evaluation. This restitution is predominantly the work of the human soul within the physical body and involves both the heart and the head centers. అంటే హార్ట్ సెంటర్ హెడ్ సెంటర్ కూడా సోల్లోకి అన్ఫోల్డ్ అయిపోతుంటాయి. మళ్ళీ సోల్ విచ్చుకున్నప్పుడు అవి రెండు కూడా అలా దిగి వస్తుంటాయి. దేహం ఒక్కటే వాడిది ఇది, కానీ మిగిలినదంతా కూడా వాటి లోపల ఉండేటువంటి కంటెంట్స్ అంతా కూడా ఇంతకుముందు సాధన చేసుకున్నటువంటివి అలా దిగి వస్తుండే వాడికి. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. ముందు ఏదైతే వీడు అంటే ఉదాహరణకి మీకు చూసారా మీరు ఆఫీసుల్లోని వీటిలోనూ వాటి టైమింగ్ ఉంటుంది. ఆ టైం ప్రకారం వాడు ఆ ల్యాప్టాప్ ఆ టేబుల్ దగ్గర కూర్చొని పని చేసుకుంటాడు. ఆ టైం అయిపోయిన తర్వాత వాడు ఏవైతే దాన్ని కనెక్టివిటీగా తెచ్చుకున్నాడో హార్డ్ డిస్క్లు ఇలాంటివి ఏవో ఉంటుంటాయి, అవన్నీ వాటిని అక్కడ పెట్టుకున్నాడు పని చేసుకుంటాడు. అయిపోయిన తర్వాత అవన్నీ లాభం సరిచేసుకున్నాడు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో చోటకి చేరినప్పుడు మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ హార్డ్ డిస్క్లు అవన్నీ పెట్టుకుని మళ్ళీ వాడు పని చేయడం, ఆ ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి వాడు పని చేసుకోవడం అంటుంటుంది. ఎలా అయితే ఉంటుంటాం దేహంలోకి వాడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో క్రితంసారి దేహంలోంచి ఏ కండిషన్స్లో అయితే బయటకు వచ్చాడో మళ్ళీ ఆ కండిషన్స్ నుంచి వర్క్ స్టార్ట్ చేసుకుంటాడు. అయితే ఇప్పుడే దేహంలోకి వచ్చాడు అనగా ఏబిసిడీలు నేర్చుకోవాలి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఇలాంటిది ఉండదు వాడికి. వర్క్ చేసుకున్నటువంటిది ఇప్పుడు ఈ జన్మలోకి యాడ్ అవుతుంటుంది. మళ్ళీ ఈ జన్మలో తెలుసుకున్నటువంటిది కూడా నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి టీచింగ్స్ అక్కడి నుంచి సాధన అవన్నీ కూడా వారికి ఏర్పడుతుంది. సో రెస్టిట్యూషన్ అనేటువంటిది దేహంలోకి వచ్చినటువంటి సోల్కి మళ్ళీ సోల్ ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ చేరడం. సోల్ లెవెల్లో వాడు వచ్చినటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, మొనాడిక్ నుంచి వచ్చాడు, వాడు మొనాడిక్కి వెళ్ళడం. ఇది ఇవ్వబడినటువంటి రహస్యం. దాన్ని రెస్టిట్యూషన్గా నేను చెప్పాను అంటున్నారు. ది ఆర్ట్ ఆఫ్ ఎలిమినేషన్, దిస్ రిఫర్స్ టు 2 యాక్టివిటీస్ ఆఫ్ ది ఇన్నర్ స్పిరిచువల్ మ్యాన్, దట్ ఈస్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ కంట్రోల్ బై ద 3-fold lower man and the process of refocusing itself upon the concrete levels of the mental plane as a point of radiant light. This concerns primarily the human soul. ఎలిమినేషన్ అంటే భౌతికమైనటువంటి వస్తు సంపదలు వీటిని అన్నిటిని కూడా దాటుకుని ఊర్ధ్వ లోకాల్లోకి వెళ్ళడం. సో లోవర్ 3 planes ఇవన్నీ దాటుకుని అప్పుడు ఉండేటువంటి కాంక్రీట్ లెవెల్ ఏంటంటే మెంటల్ ప్లేన్, అక్కడ ఆ ప్లేన్లో వీడు ఉండగలరు. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అది ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ కంట్రోల్ బై ద 3-fold lower man and the process of refocusing itself upon the concrete levels of the mental plane as a point of radiant light. ఎలా ఉంటుంది అంటే యాజ్ ఎ పాయింట్ ఆఫ్ రేడియంట్ లైట్గా, అంటే ప్రజ్ఞ యొక్క ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉంటుందంటే మెంటల్ ప్లేన్లో ఉంటుంది. సో అలా ఉండిపోతాడు. అంతే ఈ లోవర్ ప్లేన్స్ ఇవన్నీ కూడా వీడు ఎలిమినేషన్గా చెప్పారు. వాటిలో ఉండవలసినటువంటిది తెలుసుకోవాల్సినటువంటిది ఆ లెక్కలు అవన్నీ కూడా కొంతవరకే. నెక్స్ట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. These deal with the work of the liberated spiritual man as he blends with the soul, the oversoul, upon the higher levels of the mental plane. ఏమవుతాడు? సూపర్ సోల్ అన్నారు దాన్ని, హయ్యర్ సోల్ అన్నారు, ఓవర్ సోల్ అన్నారు దాన్ని. చోట్లో పరమాత్మ అంటే పరం ఆత్మ, దాన్ని ఓవర్ సోల్ అన్నారు. వాడితో వీడు అనుసంధానం చెందడం. He blends with the soul upon the higher levels of the mental plane. The part returns to the whole and the man comprehends the true meaning of the word of Krishna, having pervaded this whole universe with a fragment of myself, I remain. Ahami sarvaya jnanam bhokta cha prabhureva cha. I remain. ఇన్నిటిగా వచ్చిన నేను శాశ్వతుణ్ణి అన్నారు. వీటన్నిటిలోనూ ఇవన్నీ కూడా ఏవేవైతే వస్తువులు వచ్చాయి ఇవన్నీ నా నుంచి వచ్చినవే. వచ్చినటువంటి దానికి పుట్టడం చనిపోవడం అంటుంది, నేను నాకు అది లేదు అంటుండే చెప్తాడు కృష్ణుడు భగవద్గీత. అంటే ఏంటి, ఈ నేను అనేటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది శాశ్వతం. దాని నుంచి ఏర్పడినటువంటి వాటి అన్నిటికీ కూడా అది శాశ్వతత్వం అనేటువంటి గుణం వాటికి లేకపోవచ్చు, కానీ ఈ నేననేటువంటి ప్రజ్ఞకి మాత్రం దట్ ఈస్ ఎటర్నల్. దాని నుంచి ఏర్పడినటువంటి లోవర్ బాడీస్ ఇవన్నీ కూడా ఉంటుంటే వెళ్ళిపోతుంటాయి, కానీ ఈ ప్రజ్ఞగా ఏదైతే చెప్పబడుతోందో అది శాశ్వతంగా ఉండేటువంటిది. ఇదే మనం భగవద్గీత ప్రధానంగా చెప్తాం. అందుగురించి భగవద్గీతను చదువుకునేటప్పుడు మనం అందుగురించి మాస్టర్ గారు ఏమన్నారు, దాన్ని
ఆంధ్ర స్క్రిప్చర్ అన్నారు, భగవద్గీత అన్నారు, శంఖారావం అని చెప్పారు. సో వాటిని సోల్ లెవెల్లో వెళ్ళి అండర్స్టాండ్ చేసుకోవడానికి చేయాలి. పర్సనాలిటీ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకుంటూ ఇచ్చేటువంటి టీచింగ్స్ కొందరు ఉంటూ ఉంటాయి. సో యాజ్ సోల్గా ధ్యానం చేయండి, మీకు అర్థమయ్యేటువంటి రహస్యాలు చాలా ఉంటాయి. అంటే అక్కడ అర్జునుడు కృష్ణుడు ఏ లెవెల్లో ఉండి మాట్లాడుతున్నాడు, అర్జునుడు ఏ లెవెల్కి సంబంధించిన వాడు అన్నట్టుగా మీరు అనుకున్నప్పుడు అర్జునుడిని ఒక సోల్గా మీరు ధ్యానం చేయండి. ఈజ్ సోల్. కృష్ణుడు అక్కడ పైన ఉండేటువంటి ఒక అంటే అంతర్యామి తత్వంలో నుంచి మొనాడిక్ ప్లేన్లోకి దిగివచ్చి సోల్ని ఎలివేట్ చేయడానికి చెప్పబడేటువంటి గీతయే భగవద్గీత అంటుండగా తెలుసుకున్నప్పుడు మీకు అండర్స్టాండ్ అయ్యేటువంటి టీచింగ్స్ చాలా హైగా. అదే ది ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే. I remain here to the conscious experiencing fragment which has pervaded the little universe of the form in the three worlds still remains. He knows himself to be a part of the whole. He knows himself to be a part of the whole. వాడు వీటన్నిటిలో ఒక భాగంగా ఉన్నాడు అంటున్న రహస్యం చక్కగా తెలుసుకున్నవాడు అవుతాడు. దీస్ త్రీ ప్రాసెస్ ఆర్ డెత్ అన్నారు. ఈ త్రీ ప్రాసెసెస్ని డెత్ ఆస్పెక్ట్స్ చెప్పారు. ఏంటో చెప్తున్నారు కదా. It will be obvious to you that when humanity attains this outlook upon the fact of death or the art of dying, the entire attitude of the race of men will undergo beneficent change. మానవుడి యొక్క అప్రోచ్ మారిపోతుంది. ఎందుకంటే దేహాన్ని నేను అనుకుంటూ వాడు జీవిస్తున్నాడు కాబట్టి వాడు అప్రోచ్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న వాడిగా ఉంది. నిజానికి వాడు డెత్ అనేటువంటి దాని మీద ఇప్పుడు చెప్పబడేటువంటిది ఈ 2-3 రోజుల్లో మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే వాళ్ళు ముద్ర వేసుకుంటుందో వాడు అప్రోచే మారిపోతుంది. ఇతరులతో సంభాషించేటువంటి విధానములు కానీ మన లావాదేవీలు కానీ వీటిలో వాడి యొక్క అప్రోచ్ చాలా ఇదిగా ఉంటుంది. Beneficent changes will be paralleled as time elapses by a rapport between men upon telepathic levels. Men will be steadily growing in intelligence and humanity will be increasingly focused upon mental levels. మెంటల్ ప్లేన్స్లో ఉండడం, టెలిపతిక్గా కమ్యూనికేట్ చేయగలుగుతూ ఉండడం అంటున్నది హయ్యర్ స్టార్. చక్కగా ఏంటంటే నేను దేహము అని అనుకుంటున్నాడు కాబట్టి లోవర్ లెవెల్స్ వైపు వీడు మైండ్ ఫోకస్ అవుతుంది. ఐఎమ్ సోల్ అని ఎప్పుడైతే అనుకుంటాడో వీడు మెంటల్ ప్లేన్లో వీడు ఉంటుండడం అంటున్నది ఉంటుంది. సో మెంటల్ ప్లేన్లో వీడు ఇక్కడ కన్నులు మూసుకుంటే వాళ్ళెవరు ఏం చెప్తాం అనుకుంటున్నారు అంటున్నది వీడు వింటూ ఉంటాడు. వీడు ఎదుటివాడికి ఏం చెప్తాం అనుకుంటాడు వాడు మనసుకు వాడికి వెళ్ళిపోతుంటాడు. ప్రత్యేకంగా దేహాన్ని యూజ్ చేసి వీడి యొక్క భావములను చెప్పడం అంటున్నది ఒకటి. దీన్ని యూజ్ చేయకుండా మన భావాన్ని తెలియజెప్పడం అంటున్నది అయ్యత. అది పరమ గురువులు వాళ్ళందరూ కూడా ఆ కక్షల్లో వాళ్ళు ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళు అదే ఉండవలసినటువంటి కక్ష కాబట్టి ఆ కక్షలో వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆ కక్షలో వాళ్ళ మాటలు మనం జాగ్రత్తగా వినాలి అంటే మనం చక్కగా ఆ ప్లేన్స్లోకి మనం వెళ్ళిపోవడం అంటుంది. అంటే డెత్ మీద మనకి మన యొక్క ఐడియాస్ మన యొక్క అప్రోచ్ నేనంటే ఈ దేహము వీటిలోంచి అలా వీడు లిఫ్టప్ అవ్వాలి. వీడు రోజు సాధన చేయాలి బాగా. ఐఎమ్ సోల్ అంటున్నది అలా వీడు ధ్యానం చేస్తుంటుంది. ఓ అంటున్నది అలా వీడు ధ్యానం చేస్తూ కూర్చుంటుంటే నెమ్మదిగా నేను ప్రజ్ఞ అంటున్న దానిలో వీడు స్థిరపడిపోతుంటాడు. భావనందు కాకుండా నిజంగా ప్రజ్ఞ అని వీడు నిలబడిపోయినప్పుడు అప్పుడు వీడికి అక్కడ ఉండేటువంటి లోకాల్లో అప్పుడు వీడికి టెలిపతిక్గా వీడు వ్యవహరించడం అటువంటి రహస్యాలు వీడు చక్కగా తెలుస్తాయి. మామూలుగా ఆస్ట్రల్ ప్లేన్లో కూడా వీడు ఉన్న భావం వాడు ఎదుటివాడికి కన్వే చేయడం అంటున్నది ఒక లెవెల్, దట్ ఈస్ లోవర్ లెవెల్, దట్ ఈస్ క్లియర్ వాయిన్స్ ఇవన్నీ. బట్ ఆ హయ్యర్ లెవెల్లో మెంటల్ ప్లేన్లో వీడు కమ్యూనికేట్ అవ్వడం అంటున్నది టెలిపతి అన్నమాట. Though the distortion is largely based on humanity's wishful thinking. So this telepathic rapport will be a common and ordinary phenomena of which modern spiritualism is the guarantee. Through the distortion, though the distortion is largely based on humanity's wishful thinking, with very little true telepathy to be found in it. This telepathy which is present today between the men, between the medium in or out of trance and the bereaved
relative or friend is not between the one who has experienced the release of death and the one who is still in form. This should be remembered. సో మనం ఇప్పుడు వాడేటువంటి ఈ టెలిపతి అంత కూడా వాడు చనిపోయినటువంటి వాడికి దేహంలో ఉన్నటువంటి వాడికి అదిలో మీ నాన్న ఏమంటున్నాడు నాకు కనుక్కొని చెప్తాను ఏంటి ఇదేదో అంటుంటారు చూసారా, అది కరెక్ట్ కాదా. వీడికి నిజానికి టెలిపతి అంటే వీడికి తెలియదు, అలా ఏదో వీడు కమ్యూనికేట్ చేసి చెప్తానంటాడు, అది కరెక్ట్గా తెలియబడేటువంటి విషయాలు కాదు. అలా కాదండి అంటున్నారా, అది చెప్తున్నాను. దిస్ షుడ్ బి రిమెంబర్డ్ in the interim where man is not normally telepathic. There may be though their very wisdom, their seldom is the interposition of a mediumship based upon clairvoyance and clairaudience, but not upon trance. This will still necessitate a contact via a third party and will be entirely astral. It will therefore be full of glamour and error. It will, however, be a step forward from the present mediumistic performances, which simply ignore the man who is dead and give to the inquirer only what the medium reads in his aura, his recollection of the personal appearance, significant rememberness stored in the inquirer's consciousness, and wishful thinking anent advised demanded, because the inquirer believes that because a man is dead, he must be more wise than hithertofore. నిజానికి యాస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి వాళ్ళతోటి వీడు కమ్యూనికేట్ అయ్యి నేను మాట్లాడి చెప్తాను మీ నాన్న ఏమంటున్నాడు అంటుంటాడు. అంటే వీడు ఏం చేస్తాడు, సరే కొద్దిగా కనుక్కొని చెప్పండి సార్ ఏంటో అంటాడు. సో ఈ కనుక్కొని చెప్పడాలు ఇదంతా కూడా ఏంటంటే యాస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి విషయం అంతకు మించి లేదు. దాన్నే క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్ అంటుంటారు. దాంట్లో రియల్ కాంటాక్ట్ అంటుండదు, అక్కడ సరిగ్గా జరగదు. అక్కడ ఏం జరుగుతుంటుంది, ఉదాహరణకి దేహం వదిలేసినటువంటి వాళ్ళు లేదా జనరల్గా మానవులు వీళ్ళందరినీ తీసుకుంటే గురించి మనం సో మానవులు వీళ్ళందరినీ మనం తీసుకున్నప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః. ఓం శాంతి శాంతి.